నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. దేశాభివృద్ధికి సుపరిపాలనకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మార్గదర్శకుడని రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. శ్రీకాకుళం నగరం సూర్యమహల్ కూడలిలో ఏర్పాటు చేసిన వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని వారు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ వాజ్పేయి ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు, స్వర్ణ చతుర్భుజి వంటి రవాణా వ్యవస్థల ఆధునీకరణే నేటి భారత్ పురోగతికి బలమైన పునాదులని పేర్కొన్నారు. ఆయన అడుగుజాడల్లోనే ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నీతి నిజాయితీతో కూడిన పాలనలు అందిస్తున్నాయని, సుపరిపాలన ద్వారానే సామాన్యుడికి సంక్షేమ ఫలాలు అందుతాయని వివరించారు. వైద్య విద్యను సామాన్యుడికి చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానానికి ప్రాధాన్యత ఇస్తుందని మంత్రులు స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ వైద్య కళాశాలను నిర్మించి రాష్ట్రంలో డాక్టర్ల కొరతను తీర్చవచ్చని తెలిపారు. కళాశాలల నిర్వహణలో ప్రైవేటు భాగస్వామ్యం ఉన్నప్పటికీ యాజమాన్య హక్కులు, సీట్ల కేటాయింపుపై పూర్తి నియంత్రణ ప్రభుత్వానిదే ఉంటుందని వారు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఈ ప్రక్రియ సాగుతోందని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే క్రమంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రులు పునరుద్ఘాటించారు. ఏదో పేరు గురించో స్థాపించకూడదు. ఒక సెంటర్లో ఒక విగ్రహం ఒక నాయకుడిది పెట్టామంటే భావితరాలు దాని గురించి చర్చించుకోవాలి. ఈరోజు సూర్యమహల్ జంక్షన్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం చూసిన తర్వాత దాని గురించి ఒక చర్చ జరగాలి. ఈరోజు దేశం యొక్క పురోభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. దీనన్నింటికీ మించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోనూ ప్రస్తుతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితోనూ అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఒక అవినాభావమైనటువంటి సంబంధం ఉంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనల మేరకు ఆ రోజు భారత ప్రధానిగా వాజ్పేయి గారు అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఆ రోజు ఆ నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈరోజు భారతదేశం అతి దగ్గరలోనే ప్రపంచంలో 1-2 స్థానాలకి చేరుకునే పరిస్థితి ఏర్పడిందంటే దానికి కారణం కర్త క్రియ వాజ్పేయి గారని గర్వంగా చెప్పదలిచాను. నిర్ణయాలంటే ఎవరూ ఊహించినటువంటి నిర్ణయాలు. అందుకు ఉదాహరణ మన శ్రీకాకుళం జిల్లా. 25 సంవత్సరాల ముందు నేను ఇక్కడ శాసనసభ్యుడిగా ఆ రోజుకి కూడా ఉన్నాను. విశాఖపట్నం నుంచి ఇచ్చాపురం వెళ్ళాలంటే 9 గంటల సేపు జర్నీ చేసేవాళ్ళం. శ్రీకాకుళం నుంచి టెక్కలు వెళ్ళాలంటే 2.5 గంటల సేపు జర్నీ చేసేవాళ్ళం. ఆ రోజు ప్రధానమంత్రిగా మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, మన జిల్లా నాయకులు ఎర్రన్నాయుడు గారు కలిసి మొట్టమొదటిసారి పీపీపీ మోడల్లో గోల్డెన్ కోటలేటర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. అందులో భాగంగా మొదట మనకి తడ నుంచి ఇచ్చాపురం వరకు ఈ రోడ్డు అవ్వడం వల్ల మొత్తం జిల్లా అభివృద్ధికే ఒక ప్రధానమైనటువంటి ద్వారంగా మారింది. తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనం చెప్పవలసినటువంటి అవసరం లేదు. దీంతో పాటుగా ఈరోజు ప్రతి ఒక్కరం చేతిలో ఒక ఫోన్ కాదు, 2 చేతుల్లో 2 ఫోన్లు పట్టుకుంటున్నామంటే 25 సంవత్సరాలు ఒక్కసారి వెనక్కి వెళ్తే ఆ రోజు ఫోన్లు ఉండేవి కాదు. ఎవరితోనైనా మాట్లాడుకోవాలంటే ఒక ఎక్స్చేంజ్లో బుక్ చేసుకుంటే 4 రోజులకు 5 రోజులకు ఆ కనెక్షన్ కలిసేది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సూచనల మేరకు భారత ప్రధానిగా మోడీ గారు ఏదైతే టెలికమ్యూనికేషన్ రెగ్యులేట్ చేశారో దానివల్ల ఈరోజు అనేక ప్రైవేట్ కంపెనీలు రావడం, ఈరోజు మారుమూల ప్రాంతాలకి ఈరోజు కమ్యూనికేషన్ వెళ్ళిందంటే దానికి కారణం వాజ్పేయి గారని గర్వంగా నేను చెప్పదలిచాను. ఆ రోజు మీ అందరికీ తెలుసు, విమానాలయ రంగంలో కూడా ఓపెన్ స్కై పాలసీ తీసుకొచ్చారు. మొట్టమొదటి విదేశీ ఫ్లైట్ హైదరాబాద్కు వచ్చిందంటే ఆ రోజు ఎవరైతే వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు గారు కృషి. దీనన్నింటికీ మించి
దివ్యాంగుల అర్జీల పరిష్కారంలో జాప్యం జరగరాదని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. నగరంలోని స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ గ్రీవెన్స్లో 9 దరఖాస్తులు వచ్చాయని, అందులో వికలాంగుల సంక్షేమ శాఖకు సంబంధించి 4 దరఖాస్తులు, డిఆర్డీఏ 1 దరఖాస్తు రాగా సదరం సర్టిఫికేట్ కోసం 4 దరఖాస్తులు వచ్చినట్లుగా తెలియజేశారు. వికలాంగ సంక్షేమ శాఖలో వచ్చిన 4 దరఖాస్తులలో 2 దరఖాస్తులు పరిశీలించి సరుబుజ్జిలి మండలం సింధువాడికి చెందిన కరేపాటి రామకృష్ణ తండ్రి ఎర్రైకు, ఎచ్చెర్ల మండలం జర్జాం గ్రామానికి చెందిన జరుగుల రమణ తండ్రి అప్పలసూరికి 3 చక్రాల వాహనాలను జిల్లా జాయింట్ కలెక్టర్ అందజేశారు. ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ సత్యనారాయణ, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ బి శైలజ, జిల్లా పంచాయతీ అధికారి కేబి సౌజన్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. అభ్యుదయం సైకిల్ యాత్ర గురువారం నరసనపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మడపాం టోల్ ప్లాజా వద్దకు చేరుకుంది. ఈ క్రమంలో నరసనపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, టెక్కల డీఎస్పీ డి లక్ష్మణరావు, నరసనపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాసరావు, పలువురు ఎస్ఐలు, ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది, స్థానిక విద్యార్థులతో అభ్యుదయ సైకిల్ యాత్ర బృందం సభ్యులను సాదరంగా ఆహ్వానించి పుష్పగుచ్చాలు అందజేసి హృదయపూర్వక స్వాగతం పలికారు. అనంతరం అభ్యుదయ సైకిల్ యాత్ర బృందం సభ్యులతో కొంత దూరం సైకిల్ తొక్కుతూ మాదక ద్రవ్యాల నిర్మూలన వ్యతిరేకతపై జరుగుతున్న ఈ ర్యాలీలో నరసనపేట నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కలెక్టరేట్ దరిలో గల శ్రీ సంతోషిమాత ఆలయంలో అమ్మవారికి ఈరోజు ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ కుమార్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సంతోషిమాత అమ్మవారికి శుక్రవారం ఉదయం సుప్రభాత సేవ, విశేష పుష్పలంకరణ సేవ, శ్రీ సూక్తం, విధానమగు షోడోపచార సహిత సహస్రనామార్చన, కుంకుమ పూజ, అమ్మవారి జపం, అష్టోత్తర శతనామార్చన, కుంకుమ పూజ, శ్రీదేవి ఖడ్గమాలతో కుంకుమ పూజ, ప్రత్యేక పూజలు, అర్చనలు, లలితా సహస్రనామ పారాయణం, విశేష అర్చనలు, నీరాజనం, మంత్రపుష్పం, మహాహారతి, వేదాశీర్వచనాలు ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఈ నెల 21వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 1,000,000 సంతకాల ఉద్యమ ర్యాలీ విజయవంతమైన తరహాలోనే జనహృదయ నేత జగనన్న పుట్టినరోజు వేడుకలను కూడా కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఏకైక నాయకుడు జగన్ మాత్రమేనని, ఆయన సంచలనాత్మక నిర్ణయాలు, సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి సహా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని, రాష్ట్ర భవిష్యత్తు ఆయన నాయకత్వంపైనే ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. మళ్ళీ వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిగా చూడాలన్నది ప్రజల ఆకాంక్షని, ఆ లక్ష్య సాధన కోసం ప్రతి కార్యకర్త అకుంఠిత దీక్షతో పనిచేయాలని కృష్ణదాస్ పిలుపునిచ్చారు. జిల్లాలోని ప్రతి వాడవాడలా పార్టీ కుటుంబ సభ్యులందరూ ఏకమై భారీ కేక్ కటింగ్లు, సంబరాలు జరపాలని, అలాగే పేదలకు ఉపయోగపడేలా పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. గ్రామీణ పేదల జీవనోపాధిలో కీలక పాత్ర పోషిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ దాని స్థానంలో వీబీజీ రామ్జీ పేరుతో తీసుకొచ్చిన బిల్లును ఉపసంహరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్రం చేస్తున్న సవరణలకు నిరసనగా శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చట్టబద్ధ హక్కుగా ఉన్న ఈ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను సిపిఐఎం తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజవిక్ మిషన్ వీబీజీ రామ్జీ పేరుతో ఉపాధి హామీ చట్టానికి రామ్ పలుకనున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం అమలులో కీలకమైన రాష్ట్రాల భాగస్వామ్యం కొత్త బిల్లు వల్ల నామమాత్రంగా మారుతుందని, మరోవైపు 10 నుండి 40% రాష్ట్రాలపై భారం పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే యంత్రాలు కేటాయించి కూలీల డిమాండ్ తగ్గించారని, వ్యవసాయ పనుల పేరుతో 60 రోజుల ఉపాధిని సస్పెండ్ చేసి ఈ పథకాన్ని రైతులకు పోటీగా మారుస్తుందని విమర్శించారు. ఈ పథకం అమలుకు ఇప్పటి వరకు కేంద్రం ఇస్తున్న 90% నిధులను 60% తగ్గించి రాష్ట్రాలపై వేల కోట్ల రూపాయలు అదనపు భారం వేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు పోలాకి ప్రసాద్, ఎం గోవర్ధన్ రావు, ఆర్ ప్రకాష్, ఏ లక్ష్మి, మహేష్, ఎం లలిత, అల్లు సోమశేఖర్, చందు, నగేష్ తదితరులు పాల్గొన్నారు. నగరం నడిబొడ్డులో ఉన్న పొట్టి శ్రీరాములు పెద్ద మార్కెట్పై తెలుగుదేశం నేతలు తలో మాట చెబుతున్నారని,
దీనిపై ఓ క్లారిటీ ఇవ్వాలని వైకాపా వాణిజ్య విభాగం మాజీ అధ్యక్షుడు కోనార్క్ శ్రీను డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పెద్ద మార్కెట్ను అభివృద్ధి చేస్తామని కొందరు, పునర్నిర్మిస్తామని మరికొందరు చెబుతున్నారని, అసలు ఇందుకు సంబంధించి పాలనా అనుమతులు ఉన్నాయా, వచ్చాయా, నిధులు మంజూరయ్యాయా లేదో ముందు తెలపాలని, ఆ తర్వాత అక్కడున్న వ్యాపారస్తులకు ప్రత్యామ్నాయం చూపిస్తే అభివృద్ధి చేయడానికి తాము వ్యతిరేకం కాదని అన్నారు. అసలు ఏ పద్ధతిలో మార్కెట్ను అభివృద్ధి చేయాలనుకుంటున్నారో తెలపాలని, పీపీపీ పద్ధతిలో అయితే ప్రస్తుతం ఉన్న ధరలకే షాపులు అందుబాటులోకి తెస్తారా, ఇప్పుడు మార్కెట్లో వ్యాపారం చేసుకున్న వారికి మళ్ళీ ఎక్కడిస్తారు, కేటాయింపులు ఎలా జరుపుతారు అనే దానిపై స్పష్టత రావాలని ఆయన కోరారు. కేవలం ఆ పార్టీలో ఉన్న ఒకరిద్దరిపై ఆధారపడకుండా దీనికోసం ఒక కమిటీ వేసి వర్తకులందరికీ న్యాయం జరిగేలా ముందే అగ్రిమెంట్ కుదుర్చుకొని ఆ తర్వాత పనులు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. 2 రోజుల క్రితం పెద్ద మార్కెట్ను సందర్శించిన ఎమ్మెల్యే దీన్ని పునర్నిర్మిస్తామంటూ ప్రకటించారని, అంతకుముందు కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారని, దీనివల్ల మార్కెట్ వర్గాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఇప్పటికే మున్సిపల్ షాపులకు అద్దెలు చెల్లించలేని పరిస్థితుల్లో వ్యాపారులు ఉన్నారని, ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో దీన్ని నిర్మిస్తే మరింత అద్దెలు పెరిగే అవకాశం ఉన్నందున దీనిపై పునరాలోచించాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే గొండు శంకర్ ఒక క్లారిటీ ఇవ్వాలని కోనార్క్ శ్రీను ఆ ప్రకటనలో కోరారు. వినయ విధేయతలకు చిరునామా కింజరాపు రామ్మోహన్ నాయుడు అని జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు మెండా దాసునాయుడు అన్నారు. నగరంలో స్థానిక 7 రోడ్ల కూడలిలో గురువారం రాత్రి గ్లోబల్ యంగ్ లీడర్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకలు జిల్లా ఎన్టీఆర్ మోక్షజ్ఞ సేవా సంఘం డేవిడ్ మాధారు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు మెండా దాసునాయుడు ముందుగా బాణసంచా వెలుగులో భారీ కేక్ కట్ చేసి అభిమానుల ఆనంద హేరలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాధారపు వెంకటేష్, మెండా దాసునాయుడులతో కలిసి జిల్లా ఎన్టీఆర్ మోక్షజ్ఞ సేవా సంఘం అధ్యక్షులు మాధారపు డేవిడ్ మాట్లాడుతూ, రామ్మోహన్ నాయుడు జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తూనే రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధిపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్టీఆర్ ఎంఎన్ఎస్ఎస్ సభ్యులు బృందం దొంగ భాస్కర్, బసవా నాని, అల్లు తారక్, గుమ్మా రఘురాం, లొట్టి సూరిబాబు, జగన్, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. హస్తినలో 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పలువురు కేంద్ర మంత్రులు కలిసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. టీడీపీ ఎంపీలు ముఖ్యమంత్రిని ఆహ్వానించి సన్మానించారు. చంద్రబాబు నాయుడుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించిన సందర్భంగా కూటమి ఎంపీలు ఆయన్ను బొబ్బిలి వీణతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీలు ఆయన నాయకత్వాన్ని కొనియాడారు. అదే సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన సోషల్ మీడియా వేదికల్లో ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందిస్తూ పోస్టు చేయగా సాయంకాలానికి ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు నాయుడు విమానాశ్రయంలోనే కేక్ కట్ చేయించి ఆయన పుట్టినరోజుకు మరింత ఉత్సాహాన్ని జోడించారు. మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటూ చంద్రబాబు నాయుడు నుండి మరోసారి ఆత్మీయ ఆశీస్సులు రామ్మోహన్ నాయుడు అందుకున్నారు. ఈ సందర్భంగా అనేక సరదా సంభాషణలు అక్కడ చోటు చేసుకున్నాయి. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ భేటీల్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిగాయి. సరుబుజ్జిలి మండలం కొండవలస గ్రామానికి చెందిన 7వ తరగతి చదువుతున్న దళిత బాలికపై లైంగిక దాడి చేసిన ఆటో డ్రైవర్ గేదెల సుధాపై ఫోక్సో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం అరెస్టు చేయాలని దళిత సంఘాలు జేఏసీ డిమాండ్ చేసింది. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కేసు నమోదు చేసి 3 రోజులు కావస్తున్నా నిందితుడిని అరెస్టు చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్న పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు దళిత సంఘాలు జేఏసీ నాయకులు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం కొండవలస గ్రామంలో దళిత విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన ఆధిపత్య కులానికి చెందిన గేదెల సుధా లైంగిక దాడి చేసి 3 రోజులు కావస్తున్నా ఫోక్సో కేసు నమోదు చేసిన లైంగిక దాడికి పాల్పడిన గేదెల సుధాను అరెస్టు చేయకపోవడం వలన బాధిత కుటుంబాన్ని రకరకాల భయభ్రాంతులకు గురి చేయడం, కేసు వాపసు తీసుకోవాలని బెదిరిస్తున్నట్లు, తక్షణమే గేదెల సుధా అరెస్టు చేయకపోతే దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేయవలసి ఉంటుందని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో దళిత సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ దూర్ఘాసి గణేష్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మిస్కా కృష్ణయ్య, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు రాకోటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉండే రైతులకు మేలు చేసే కీలక నిర్ణయంగా పప్పు దినుసుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోనే పప్పు దినుసు రైతులకు గిట్టుబాటు ధర లభించనుండగా వారి ఆదాయం పెరిగే అవకాశాలు మెరుగుపడ్డాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నిరంతర కృషి, కేంద్ర ప్రభుత్వంతో చేసిన సమన్వయ ప్రయత్నాల ఫలితంగా 2025-26 సీజన్కు సంబంధించి పప్పు దినుసుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని
కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రి అచ్చెన్నాయుడికి రాసిన లేఖ ద్వారా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పప్పు దినుసు రైతులకు గిట్టుబాటు ధర లభించనుండగా వారి ఆదాయం పెరిగే అవకాశాలు మెరుగుపడ్డాయని మంత్రి అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో పప్పు దినుసుల కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన చేపట్టి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్, హోం, అత్యవసర విపత్తులు, సైనిక సంక్షేమ శాఖ మంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా జిల్లా సైనిక సంక్షేమాధికారి శైలజ ధ్రువపత్రం జ్ఞాపికను అందుకున్నారు. టైపిస్ట్ మురళికి కూడా సర్టిఫికేట్తో పాటు జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలిపారు. వీరి సేవలు అమూల్యమైనవని హోంమంత్రి వంగలపూడి అనిత కొనియాడారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వి వెంకటరెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ ఎక్స్ కెప్టెన్ సత్యప్రసాద్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ తదితరులు పాల్గొన్నారు. జామ పండు తీయగా ఉండే అద్భుతమైన ఫలం. ఈ పండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. జామ పండు ఆరోగ్యానికి ఎంతో మంచిది. డయాబెటీస్, క్యాన్సర్ని నిరోధించడంతో పాటు జీర్ణక్రియ, చర్మ ఆరోగ్యం, గుండె ఆరోగ్యాన్ని కూడా జామ పండు మెరుగుపరుస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. జామ పండు ఎంతో రుచికరంగా ఉంటుంది. శీతాకాలంలో పుష్కలంగా లభిస్తుంది. ఇందులో జలుబు, జ్వరం నుంచి రక్షించే గుణాలు ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. మరి జామ పండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జామలో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో దోహదపడుతుంది. జామ తొక్కతో పాటు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు. జామ ఆకుల్లో టైప్ 2 డయాబెటీస్ని నియంత్రించే యాంటీ హైపర్ గ్లైసెమిక్ లక్షణాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఇది రక్తంలో చక్కెరను తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. జామలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు, జామ పండులో యాంటీ మైక్రోబియల్ ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి చెడు బ్యాక్టీరియా, వైరస్లను చంపడానికి బాగా పనిచేస్తాయి. ఇది జలుబు, ఫ్లూ లక్షణాలను కూడా తగ్గిస్తుంది. జామ ఆకుల రసం క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. జామ ఆకుల క్యాన్సర్ కణాలు పెరుగుదలను అడ్డుకుంటాయి. జామలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్స్ హానికరమైన క్యాన్సర్ కణాలను నిరోధిస్తాయని నిపుణులు చెబుతున్నారు. జామ ఆకు నూనెను అనేక క్యాన్సర్ మందులలో కూడా కలుపుతారు. ఇది క్యాన్సర్ అభివృద్ధిని 4 రెట్లు వేగంగా అడ్డుకుంటుంది. బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తుంటే జామకాయను బెస్ట్ చాయిస్. ఒక జామ పండులో 37 క్యాలరీలు, 12% ఫైబర్ ఉంటుంది. ఇది విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే తక్కువ క్యాలరీలు కలిగిన అల్పాహారం. పీచు ఎక్కువగా ఉండటం వల్ల జామ పండు ఎక్కువ సమయం పాటు కడుపును నిండుగా ఉంచుతుంది. మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం కలిగించే డైటరీ ఫైబర్ జామ పండులో సమృద్ధిగా ఉంటుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. జామ పండును తీసుకుంటే అనేక ఉదర సంబంధ సమస్యలు కూడా తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అండ ఉంటే కొండ బద్దలు కొట్టవచ్చు. విశ్వాసం ఉంటే కొండెక్కి తపస్సు చేయవచ్చు. హైందవ తత్వంలో అంతా పరమాత్మ సత్యమే కాని గురువుల నోట్లోనే అంతా అహమే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.